ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. తొలి చిత్రం చలోతోనే తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది రష్మిక మందన్న. చలో తర్వాత గీత గోవిందంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ రెండు చిత్రాలతో కన్నడ పాప రష్మిక మన తెలుగు వారికి హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఆ తర్వాత సరిలేరు నీకెవరు, భీష్మ చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ రేంజ్ కి చేరింది. ప్రస్తుతం అల్లు అర్జున్, పుష్ప సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఈ బ్యూటీ తమిళం, హిందీలోనూ బిజీ అవుతోంది. అయితే సొంత పరిశ్రమ కన్నడలో మాత్రం ఈ అందాల తారకు ఓ మాయని మచ్చ ఉంది. రష్మిక తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి ముందే శాండిల్వుడ్ లో సినిమాలు చేసింది. ముఖ్యంగా ఆమె చేసిన కిరిక్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. కాకపోతే అంతకంటే ఎక్కువగా ఈ సినిమా రష్మిక జీవితంలోకి రక్షిత్ శెట్టిని తీసుకొచ్చింది. సినిమాలో అతడితో ఆడిపాడిన మన గీత నిజంగానే గీత దాటి లవ్ లో పడిపోయింది. వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా పూర్తయింది. కారణాలేంటనేది తెలియదు కానీ రష్మిక, రక్షిత్ విడిపోయారు. ఇక బ్రేకప్ తర్వాత ఎడమొహం పెడమొహంగా ఉన్న ఈ మాజీ ప్రియులు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో టచ్ లోకొచ్చారు. తన తొలి చిత్రం కిరిక్ పార్టీలోని బెలగెద్దు పాట 100 మిలియన్లు సాధించిన సందర్భంగా ఆ అనుభవాలను తెలుపుతూ రష్మిక మూవీ టీం అంతటినీ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. దానికి రక్షిత్ కూడా గ్రో గ్రో అండ్ గ్రో గర్ల్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు శాండిల్వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ ఈ మాజీ ప్రియులిద్దరూ కలవబోతున్నారా అంటూ కామెంట్స్ షురూ అయ్యాయి. మరి ఈ లేటెస్ట్ టాపిక్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.